ఎలా ఉన్నావు? ఈ కేసు విషయంలో ఇంకా నువ్వేదైనా చెప్పాల్సిందుందా? లేదు, ఇంకేం చెప్పడానికి లేదు. మీకు రూబీ నుంచి మెసేజ్ వచ్చిందా? ఇంకా ఆయన ఏ మెసేజ్ పంపలేదు. ఫైసల్ 8089 84 81 82. ఇది మీ వైఫ్ నంబరే కదా? ఈ నంబర్కి రూబిన్ మెసేజ్ పంపించాడా? మాట్లాడబట్టే. అసలు మీరెందుకు సార్ ఇలా హింస ఇస్తున్నారు? తనకి ఎవరూ ఏ మెసేజ్ పంపలేదు. ఇక్కడ ఫొటోస్, వీడియోస్ ఏదైనా కొరియర్లో వచ్చాయా? లేదు సార్, అలాంటివి ఏం రాలేదు. నిజంగానా? మీరేంటి మమ్మల్ని అనుమానిస్తున్నారా? లేదంటే వీడియో ఫొటోస్ అని బెదిరించి మమ్మల్ని ఇరికిస్తున్నారా? మీరు చెప్పినట్టు అలా ఏదైనా అయితే మీరు ఎవిడెన్స్తో రండి, అప్పుడు మాట్లాడుకుందాం. అన్నట్టు ఈ ఎవిడెన్స్తో ఒక ఆధారం నాతో పాటు ఉంది. చూడండి, బాగా చూడండి. చూసారుగా, ఇందులో స్నేహతో కలిసి వెళ్తుందెవరో జాగ్రత్తగా చూడండి. ఇది హత్య జరగడానికి వారం ముందు తీసిన వీడియో. దాని డీటెయిల్స్ అందులో ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, మీకు హత్య చేయబడిన స్నేహకి సంబంధం ఏంటి? ఇదిగో, ఇందులో నుండి మీరు తప్పించుకోవడానికి అవకాశమే లేదు. సిటీలో జరిగిన జంట హత్య కేసులో కీలక మలుపు. కేసులో విచారణ చేస్తున్న సీఏ సాజన్ ఒక వారం క్రితం స్నేహ గారికి ఇంటికి వచ్చి వెళ్లిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఆ సమయంలో పిల్లలు కారిడార్ లో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఈ రోజు ఇదే దొరికింది అనుకుంటాను. పొద్దున్నే మొదలు పెట్టేశారు. ఈ కేసులో ముఖ్యమైన ముద్దాయి ఖైదు చేయబడ్డాడు. ఏంటిది, ఉదయాన్నే మీడియా వాళ్ళు మొదలు పెట్టేశారా? సార్, ఇది చాలా పెద్ద సమస్యలా మారేలా ఉంది. ఈ మీడియా వాళ్ళు కావాలని మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఇలా చేస్తున్నట్టున్నారు సార్. ఇదే ఆధారంగా భావించి మన శత్రువులందరూ మన మీద దాడి చేస్తున్నారు. హోమ్ మినిస్టర్ రిజైన్ చేయాలని చెప్తున్నారు సార్. దీన్ని ఇలాగే విడిచిపెట్టడం మంచిది కాదు సార్. అందుకని మీరు ఇప్పుడు రూబెన్ స్నేహాల హత్య గురించి వీళ్ళు ఇప్పుడెందుకు ఇంత గొడవ చేస్తున్నారు? సార్, అది ఆ విచారణ చేస్తున్న అధికారి సాజన్ ఆ చనిపోయిన లేడీకి మధ్యన ఏదో సంబంధం ఉందని అంటున్నారు. దీనివల్ల ఇప్పుడు మనకే సార్ సమస్య. రే, ఆ డీజీపీకి ఫోన్ చేయి. నువ్వు ఒక పని చేయి. సార్, మన యూత్ మెంబర్స్ ని ఉపయోగించి ఇందులో నిజానిజాలు ఏమిటో తెలుసుకుని రమ్మను. అలాగే సార్.